ఇటీవల దళిత యువకుడిపై దాడి జరిగింది. నిందితులను అరెస్టు చేయాలని దళితులు నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పాల్గొని దళితులకు సంఘీభావం తెలిపారు. ర్యాలీ తర్వాత డీఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులంతా ఏకమై రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని పోలీసులను హెచ్చరించారు. వితిన్ 24 అవర్స్లోనే ఘర్షణ జరిగిన వెంటనే నలుగురిని మనం అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించడం జరిగింది. అలానే ఈ సంఘటనకు బాధ్యులైన మిగిలిన వారి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాము. అతి త్వరలోనే ఈ కేసులో ఎవరైతే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారో వారందరినీ కూడా వాళ్ళ యొక్క పాత్రను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది నాయకులు వాళ్ళకి సంబంధించిన గ్రామస్తులు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసును త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలని, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు వాళ్ళు ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా అలానే మేము చెప్పడం జరిగింది అన్నమాట. కేసును ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దీనికి బాధ్యులైన అందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం అని తెలియజేశాము. ఇప్పుడైతే వేగంగా కొనసాగుతుంది. స్పెషల్ టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇంకొక 5గురిని అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. సాక్ష్యాధారాలన్నీ సేకరిస్తున్నాము. సీసీటీవీ ఫుటేజ్లు కూడా వెరిఫై చేస్తున్నాం. దగ్గర ఉన్నాయని చెప్పారు, బట్ అవి సీసీటీవీ ఫుటేజెస్లో అక్కడ చుట్టుపక్కల నమోదు కాలేదు. ఇంకేమన్నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఉన్నా కానీ మాకు సమర్పించినా మేము వెరిఫై చేస్తాం. దీనిలో మా ఎస్ఐలు సీలందరూ కూడా వెళ్ళి తరచుగా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించి, పోక్సోకి సంబంధించి, గంజాయికి సంబంధించి కూడా మనం అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మరి కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన యువకులకు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ నేపథ్యం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరం కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో ఏనుగుల గుంపు తిష్ట వేసింది. అర్ధరాత్రి పంట పొలాలపై పడి అరటి, వరి పంటలు, అలాగే టేకు చెట్లు, ఫెన్సింగ్ కూసాలను ధ్వంసం చేశాయి. ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ఇనుప గేట్లు తొక్కుకుంటూ గజరాజులు బీభత్సం సృష్టించాయి. వారం రోజులుగా ఇదే పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తూ ఉండడంతో ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో బాపట్ల జిల్లా ఇంకోలు మండలం పూసపాడుకు చెందిన దాత్రి మృతి చెందింది. పోస్ట్ మార్టం తర్వాత ఆదివారం అర్ధరాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామం పూసపాడులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు.